గత 5 రోజుల క్రితం కురిసిన మోంతా తుఫాన్ ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ఆలేరు గ్రామంలో ఉన్నటువంటి రోడ్డు డ్యాం వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో తొర్రూరు నుండి మహబూబాబాద్కు వెళ్లే ప్రయాణికులకు, ద్విచక్ర వాహనదారులకు, స్కూల్కు వెళ్లే విద్యార్థులకు, చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లాలన్న రైతులకు ఇబ్బందిగా మారింది. పలువురు స్థానిక ప్రజలు వాపోతున్నారు. Babai. ಗೊಂದಲೇ ಸಹ లేకుంటే డ్రైవర్ ఆపేసాను ಗೊಂದలు ఎత్తు ಗೊಂదలు ఎత్తు కొడిగంటతో ఆట రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, కొనుగోలు చేసిన 4-5 రోజులలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు పక్షపాతి అని కాంగ్రెస్ పార్టీ జిల్లా కిసాన్ సేల్ అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్ రావు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం పర్వతగిరి మండలం మేళా తండాలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులతో కలిసి ప్రారంభించారు. గౌరవ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారి ఆదేశాల మేరకు అన్నారం, రావూరు, కల్లేడ, పర్వతగిరి, ముంజలగూడ తండ, మాల్యా తండ, గొల్లకల్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీడీ గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, కిసాన్ సేల్ అధ్యక్షులు దేవేందర్ రావు గారు, ఇతర మా పార్టీ శ్రేణులు, మహిళా సంఘాలు, గ్రామ శాఖ అధ్యక్షులు భారీ ఎత్తున మేము పాల్గొనడం జరిగింది. ఈ ప్రజాప్రభుత్వం మనందరి ప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో మొలకెత్తిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం, రైతులను ఆదుకుంటాం, రైతులు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేస్తాం. గతంలో బోనస్, ఈ బోనస్ కూడా వచ్చే విధంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. కొంతమంది ఈ బోనస్ రాదు, రైతులు డబ్బులు ఇవ్వరంటా ఉన్నారు. కాంటైన 3వ రోజే 36 గంటల రూపే డబ్బులు ఇప్పిస్తూ ఉంటా ఉన్నారు. దయచేసి దళారీ వ్యవస్థను నమ్మకుండా, ప్రైవేటు కాంటాలు పెట్టకుండా కొనుగోలు కేంద్రాలు ఉపయోగించుకోండి. ఎంత మన ప్రాంత రైతులం, పేద రైతులం, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందరికీ రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరూ కూడా ప్రతి ఒక్కరం కొనుగోలు కేంద్రాలు వినియోగించుకోవాలి. ప్రైవేటు కాంటాలకు నమ్మకండి, మోసపోకండి. గతంలో ఉన్న బోనస్ వస్తుంది, ఇప్పుడు బోనస్ వస్తుంది. నిన్నగా మొన్ననే ఖమ్మం జిల్లాలో ఇచ్చిండ్రు, నల్గొండలో ఇచ్చిండ్రు, మన దగ్గర కూడా ఒక మండలం ఇచ్చారు. మన ఈ జిల్లాలో కూడా యథావిధిగా బోనస్ కానీ, రైతు కానీ, రైతు పనిముట్లు కానీ కూడా వస్తే విధంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మనము కొనుగోలు వినియోగించుకో కోరుతా ఉన్నాను. ఇప్పుడు జిల్లా కిసాన్ సేల్ అధ్యక్షులు కోరుతా ఉన్నాను. ఐకేపీ సెంటర్లు కానీ, సొసైటీ సెంటర్లు కానీ రైతులకు అందుబాటు వచ్చే విధంగా తొందరగా రైతన్నాలు ఒడ్లు తెచ్చి కళ్ళాల మీద పోసారు. కాబట్టి కలెక్టర్ గారు కానీ, పీడీ గారు కానీ ప్రతి ఒక్కరు శ్రమించి అకాల వర్షాలతో ఎంత ఇబ్బంది అయినా తడిసిన ధాన్యం కానీ ఏదన్నా కానీ మన రైతన్నలకు మేలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి ఒక్క రైతన్న పండిన గింజ తడిసిన, పోయినసారి నర్సంపేట తడిసిన ప్రతి గింజ కొన్నాం. ఎందుకంటే రైతన్నలే మేలు, రైతన్నలతోనే ఈ గవర్నమెంట్ రావడం జరిగింది. పోయినసారి ఎన్నికలలో రైతులను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ మర్చిపోదు. బడుగు బలైన వర్గాల కోసమే కాంగ్రెస్ పార్టీ ఉన్నది, రైతన్నల కోసమే కాంగ్రెస్ పార్టీ ఉన్నది తప్ప ఎవరికో మేలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వస్తలేడు వాళ్ళ మేలు కోరడానికి. కొంతమంది దళారులు, కొంతమంది రాజకీయ నాయకులు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. కాంగ్రెస్ పార్టీ కష్టపడితేనే ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఏదో విధంగా మోసం చేసి లబ్ధి పొందే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరు ఉండరు. ఎందుకంటే
కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కష్టపడి వ్యవసాయం చేసుకొని ముందుకు పోతారు తప్ప ఏదో మంది సొమ్ములు తిందాం, ఆడీడ రోడ్లు పోద్దాం, ఆడీడ బొందలు తవ్వుదాం, ఎవరితో మోసే నీళ్ళు తాగుదాం అనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎప్పుడు లేరు. ఏ విధంగానైనా ముందుకు పోతాం, ఎప్పుడైనా హెచ్చరిస్తాం, తిన్నయి కక్కిస్తాం, జైలుకు తోలుతాం. ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కంకణం కట్టుకోండి, ఎవరిని వదిలిపెట్టేది లేదు. అందరూ అనుకుంటారు కావచ్చు మేము మాయ మాటలతోని ఇంకా 2 ఏళ్ళు అయింది మాకేం జరుగుతలేదని. జరగబోయేది ముందటున్నది ముసుల్లా పండుగ. ఏదైతే రోడ్లెమ్మడి బొందలు బొక్కెలు మొత్తం లోతు తీసిలో, తాడి చెట్టు లోతు తీసిలో ఆ లోతు మట్టి సుతా కక్కిస్తాం, మట్టి బుక్కిన సుతా బుక్కిస్తాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జోలికొస్తే ఊకునేది లేదు. వాళ్ళని తరిమి కట్టే రోజులు ఇంకా ముందటున్నాయి. ఇప్పటికైనా జాగ్రత్త. ఎవరిని విమర్శించినా జాగ్రత్త ఉండాల్సిందిగా కోరుకుంటూ, రైతన్నలారా మీ అందరి కోసమే ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మీ అందరి కోసమే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం తెచ్చిందే మీరు. మీకోసమే కాంగ్రెస్ పార్టీ ఉన్నది, మీకోసమే అధికారులు ఉన్నారు, మీకోసమే మేము ఉన్నాం తప్ప సొంత లాభాల కోసం కాదు, సొంత రోడ్లు వేసుకోవడానికి లేము. ఏ రోజైనా తప్పు చేస్తే ఇదే తనిమెట్టి గుట్టకు ఏ కార్యకర్త అయినా కాంగ్రెస్ పార్టీని గల్లబట్టి గుంజి అడిగే హక్కు మీ అందరికి ఉన్నది. ఎందుకంటే నిజాయితీగా చెప్తున్నాం, నీతిగా చెప్తున్నాం. మీరు ఏ రోజైనా అడగవచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను రోడ్డు మీద ఆపొచ్చు. మేము ఆపితే ఎందుకు ఆపినామని అడగము. ఎందుకంటే కొందరు నాయకులు తిన్నయి కక్కిస్తాం, రోడ్డు మీద ఆపుతాం, వదిలిపెట్టే రోజు దగ్గర పడ్డాయి. జాగ్రత్త. ఇప్పటికైనా మంచి మార్చుకొని అందరితో కలిసిపోతే మంచిగా ఉంటుందని కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మహిళలకు అక్కలు మీరందరూ చేయబట్టి కాంగ్రెస్ పార్టీ రైతులు చేయబట్టి వచ్చింది. మీకే